పైన జిల్లా అధ్యక్షులు ఎంపీ గారు అలా పైన ఒక 6 రూమ్లు 8,000 16,000 మేము పాయింట్ పెట్టుండే వాళ్ళు పాయింట్ పెట్టకుండా తీసారు అందుకని లేట్ అయిపోయింది మనకి ఆడే ఏమైనా అయిపోయింది మేడం మీద ఊరు వెళ్ళాలి మీకోసం వెయిటింగ్ సార్ అదే అయిపోయింది ఇక్కడ మనం పాయింట్ పెట్టకుండా మనం చేయడానికి లేదు కదా ఏనా వీళ్ళని కంగారు పెట్టిన ఉపయోగం లేదు చేయాల్సింది వాళ్ళు మీరు చేయకపోతే అక్కడి నుంచి మనకి ఫోన్లు పెట్టినట్టు అంతే అంతే రెడ్ కలర్ రెడ్ కలర్ రాస్తున్నాం మేడం కంగారు పెట్టిన అయిపోయింది నమస్తే నాకు శంకుస్థాపన ఉంది ఓకే 2 రోజుల్లో చక్కగా పోయింది वो एक नंबर था ना మీకు అంతా బిల్డింగ్ అంతా 10 ఎకరాలు వస్తుంది మనం 2 ఎకరాలు కదా 30 అడుగులు తీసుకుంటాం తీసుకొని బిల్డింగ్ నిర్మాణం అర్థమైందా మనకి అదనపు మార్కెట్ అడిపోయి అయిపోయి వాయిస్ ఇస్తాడు మనకు మార్కెట్ ఆడుకుంటే స్పేస్ పోయింది మన రోడ్డుకి కింద మనం వాడుకుంటాం లోపల 2 ఎకరాల్లో మీరు ఎంతైనా వాడుకోవచ్చు బుధవారం ఉదయం 10 గంటలకు 10:30 గంటలకు ఇక్కడ టెంకాయ కొడతాం. శంకుస్థాపన కాదు, మళ్ళా పడపారించుకుంటుంది కాదు, భూమి పూజ చేస్తాం. సిద్ధాంతి గారు వచ్చినారు, అనువైన స్థలం చూసినారు. ఈ స్థలం అయితే బాగుంటుంది వాళ్ళు సెట్ చేయడం జరిగింది గతంలో వచ్చి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది చూసినాం. అందరం కూడా మంచి స్థలం, ఇక్కడ మంచి ఎలివేషన్ కట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి మనకు సొంత భవనాలు ఉండాలని చెప్పి ఈ స్థలాన్ని మన ప్రభుత్వం లీజ్ తీసుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మన పార్టీ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటాం. పార్టీ సొంత పార్టీ కాబట్టి, సొంత కార్యక్రమం కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ మన బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా రమ్మని గారు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు. ఈ అడ్మైన స్థలం చేసే ఆయన చూపించాడు, ఈ స్థలం అయితే బాగుంటుందేమో అని చెప్పి. నేను ఎక్కువ స్థలం చెప్పించాం కాబట్టి ఇప్పుడు మంచి శకునం కూడా, దుమ్ము కూడా వేసింది. మంచి వర్షం వచ్చేటట్టు సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు రేపు పూజ చేస్తాము. అందరూ కూడా కార్యకర్తలు వివరంగా పాల్గొని తెలియజేసుకుంటారు. పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, అట్లాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారికి, మన కన్వీనర్ జయరాం రెడ్డి అన్న గారికి, గౌరవ వెంకటరెడ్డి గారికి, ఫిరోజ్ గారికి, అందరికీ ఇక్కడున్న మన వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయము భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఇప్పుడు నంద్యాల జిల్లా అయిన తర్వాత పార్టీ ఆఫీస్ అనేది లేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్ గా నిర్ణయించడం జరిగింది. రేపు ఇక్కడ 10:30 గంటలకి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతే ఎంపీ గారు, అలాగే మన
కార్పొరేషన్ చైర్మన్స్, మన కార్పొరేషన్ డైరెక్టర్స్, మిగతా అంత అనుబంధ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పేరు పేరున, ఇంకా ఎవరైనా మర్చిపోయినా ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ మనకు ఒక పార్టీ ఆఫీస్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఇది రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి.